ఏదన్నా పనిపడి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎట్లుంటుంది? పట్వారి సాబ్ ఏడుందరే, నేను మీ ఆఫీస్కి వచ్చినా అంటే అయ్యో నేను వేరే ఊరికి వచ్చినయ్యా అంటాడు. ఇక గిరిజవర్తానికి పోయి సారు నా భూమి పట్టాల 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలనే పడ్డది. అగో మరి దానికి నేనేం చేయాలా? మీ ఊరు పట్వారిని అడిగయ్యా అంటే అడిగిన సారు నాకేం తెలియదు అన్నాడంటే మరి నాకు కూడా ఏం తెలియదు అని అంటాడు. ఇక ఎంఆర్ఓ సార్ని అడిగితే అరే ఇదంతా నేను చూస్తానయ్యా, గిరిజవారు లేడా పట్వారు లేడా, ఇప్పుడు నీ పట్టా బుక్కు దిద్దుకుంటే నేను ఇక్కడ కూర్చుంటానా అని అంటాడు. ఇక అప్పుడు అటెండర్ వచ్చి అరే గిట్లా ఉత్తగానే తిరిగితే పని కాదే అని అస్సలు ముచ్చట చెప్తాడు. ఈ ఆఫీస్లా అవినీతి ఉండదు, ఎవ్వరు పైసలు ఇయ్యద్దు, టైం ప్రకారం మీ పని చేసి పెడతాం. ఎవరన్నా పైసలు అడిగితే తహసీల్దార్కి ఫోన్ కొట్టుర్రి, ఒకవేళ తహసీల్దారే పైసలు అడిగితే కలెక్టర్కి ఫోన్ చేయుర్రి. ఇగో ఇవి ఫోన్ నెంబర్లు. ఇట్లు తహసీల్దార్ ఆఫీస్, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. ఇక పబ్లిక్ తాన లంచాలు తీసుకోం అని బోర్డే రాసి పెట్టిర్రంటే తారీఫ్ చేయాల్సిందే కదా. బోర్డులు పెట్టినంత మాత్రమే కరప్షన్ ఆగదు. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు మాత్రమే ఈ కరప్షన్ అనేది ఆగిపోతుంది. ఇన్ని రోజులు ఆఫీసర్లు అడగకున్నా పబ్లికే లంచాలు ఇచ్చినట్టున్నారు. ఇక నన్న ప్రశ్నించు నేర్చుకోండి అని సలహా ఇస్తుండు సర్కార్ ఆఫీసర్. అంటే నా పనే మొదలు చేయుర్రి అని పైసలు ఆశ చూపిస్తారు కదా, ఆగో అది బంద్ కావాలి అని అంటున్నాడు అన్నట్టు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తారనే ముచ్చట తెలిసినాక మెల్లమెల్లగా ఆఫీసర్లు కూడా మారుతున్నట్టున్నారు. మార్పు మంచిదే కదా.